తెలుగు సినీ నిర్మాతల ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీటిలో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. తెలుగు సినీ నిర్మాతల ఇళ్లపై ఐటీ సోదాల్లో వెలుగులోకి కీలక అంశాలు వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు రవిశంకర్, నవీన్ ని విచారించారు. ఐటీ అధికారులు పుష్ప 2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలు రాబట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించడం జరిగింది. వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని ఐటీ నిర్ధారణకొచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు. దిల్ రాజు ఇల్లు, కూతురు హన్సితారెడ్డి, సోదరుడు నరసింహారెడ్డి, నిర్మాత శిరీష్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల ఆదాయ వ్యయాలపై ఐటీ అధికారులు విచారిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న మూవీ వారం రోజుల్లో 203 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు అధికారులు. వచ్చిన లాభాలకు చెల్లించిన దానికి సంబంధించి భారీ వ్యత్యాసాలున్నట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. ఐటీ రైట్స్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, 29 గంటల పాటు తెలుగు చలనచిత్ర ప్రముఖ నిర్మాతల నివాసాల్లో ఐటీ సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను బంజారాహిల్స్లో ఉన్నటువంటి దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మరోవైపు ప్రముఖ నిర్మాత ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ తెరకెక్కించినటువంటి దిల్ రాజు నివాసంలో కూడా దాదాపు 29 గంటల పాటు ఐటీ శాఖ అధికారులు సోదాలు ఉన్నారు. కొద్దిసేపమే మరొక ఐటీ బృందం కూడా ఇక్కడ చేరుకుంది. కేంద్ర బలగాల ఆధీనంలో, సిఆర్పి బలగాల ఆధీనంలో ప్రస్తుతమైతే సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ప్రస్తుతమైతే నిన్న ఉదయం 6 గంటలకు మొదలైనటువంటి సోదాలు స్టిల్ కంటిన్యూగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర బలగాల ఆధీనంలో అనేక చోట్ల, మొత్తం 8 చోట్ల దాదాపు 55 బృందాలుగా మొత్తం సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇందులో మైత్రి మూవీ మేకర్స్తో పాటు దిల్ రాజు సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇటీవల కాలంలో విడుదలైనటువంటి రామ్ చరణ్ తేజ్ నటించినటువంటి గేమ్ చేంజర్ కావచ్చు, హీరో వెంకటేష్ నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం, ఈ 2 చిత్రాలకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్స్ ని సరిగా మెయింటైన్ చేయకపోవడం, అదేవిధంగా లాభాల్లో కొంత హెచ్చుతగ్గులు రావడంతో ఐటీ రిటర్న్స్ చెల్లించకపోవడంతోనే పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో దిల్ రాజు పై నిన్నటి నుంచి కూడా ఏకకాలంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి సంబంధించిన ప్రొడ్యూసర్ నవీన్ తో పాటు చెర్రీ నివాసాలపై కూడా సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే పుష్ప 2 భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవెల్లో దాదాపు 500 కోట్ల మేరకు బడ్జెట్ తో వెచ్చించినటువంటి చిత్రం పుష్ప 2 కూడా సక్రమంగా ఆదాయ చెల్లింపులు కావచ్చు, బ్యాలెన్స్ షీట్స్ ని మెయింటైన్ చేయకపోవడంతోనే ప్రస్తుతం అయితే ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. కొద్దిసేపటిమే దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి కూడా విదేశాల నుంచి తన నివాసానికి చేరుకుంది. తన సమక్షంలో సోదాలు అయితే ఇంకా కంటిన్యూ కొనసాగిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు కూడా ఇంట్లోనే ఉన్నాడు. దిల్ రాజు సమక్షంలోనే సోదాలు నిన్న నుంచి కూడా కంటిన్యూ కొనసాగిస్తున్నారు. నిన్న మనం చూసాం దిల్ రాజు సతీమణి అటు తేజస్విని బ్యాంకు తీసుకెళ్లి లాకర్ను కూడా ఓపెన్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఈ రోజు కూడా కొద్దిసేపటిమే మరొక 2 బృందాలు ఇక్కడ చేరుకున్నాయి. ఐటీ శాఖ అధికారులు క్షుణ్ణంగా ప్రతి ఫైల్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ వీళ్ళు ఫైల్స్ రిటర్న్ చేశారు, ఎక్కడెక్కడ ఐటీ రిటర్న్ చేశారు, ఆదాయం ఎంత వచ్చింది, ఎంత పెట్టుబడులు పెట్టారు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా ఐటీ శాఖ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సుమా, సునీల్, అంటే మొత్తం ఇప్పుడు ఎన్ని ప్లేసెస్ లో ఈ సోదాలు జరుగుతున్నాయి దిల్ రాజు ఇంటితో పాటు? ఎస్, దిల్ రాజు నివాసంతో పాటు దిల్ రాజు సంబంధించినటువంటి కార్యాలయంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్, నిర్మాతలు తన కార్యాలయంతో పాటు ఈ చిత్రాలకు మీడియా ప్రమోషన్ చేసినటువంటి మ్యాంగో మీడియా సంస్థ ప్రతినిధి నివాసాలు కూడా సోదాలు నిర్వహిస్తారు. మొత్తం 8 ప్లేసెస్లో 55 టీమ్స్ ని ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా కంటిన్యూ అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న ఉదయం 6 గంటలకు మొదలైనటువంటి ఐటీ సోదాలు స్టిల్ కంటిన్యూ దాదాపు 29 గంటలకు వస్తుంది. సోదాలు మాత్రం ఇంకా కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 పెద్ద ఎత్తున పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినటువంటి చిత్రానికి దాదాపు 2000 కోట్ల లాభాలు వచ్చినట్లు కూడా చిత్ర యూనిటే సాక్షాత్ ప్రకటించిన నేపథ్యంలో ఆ 2000 కోట్లకు సంబంధించినటువంటి ఐటీ రిటర్న్ చెల్లింపులు ఏ విధంగా జరిపారు, సక్రమంగా జరిపారా లేదా అన్న దానిపై కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు మైత్రి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు నిర్మించినటువంటి అటు గేమ్ చేంజర్ రామ్
రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ కావచ్చు, హీరో వెంకటేష్ నటించినటువంటి సంక్రాంతి కోసం ఈ 2 చిత్రాలు కూడా భారీగా బడ్జెట్ వెచ్చించారు. అది వెంకటేష్ నటించిన సంక్రాంతి కోసం 75 కోట్లు బడ్జెట్ చేస్తే దానికి 203 కోట్లు లాభం వచ్చింది. కానీ ఆ 203 కోట్లకు సంబంధించినటువంటి సరైనటువంటి ఐటీ చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డారనేటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి దానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్స్ ని 2021 నుంచి ఇప్పటి వరకు ఈ బ్యానర్స్ ఏ విధంగా బ్యాలెన్స్ షీట్స్ ని మెయింటైన్ చేశాయి, ఎందుకు వీళ్ళు ఐటీ రిటర్న్ చెల్లింపుల విషయంలో సక్రమంగా అవకతవకలు పాల్పడ్డారు, సక్రమంగా చెల్లించలేదు అన్న దానిపై కూడా ఐటీ శాఖ అధికారులు చాలా లోతుగా దర్శిస్తే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ సునీల్.